నేను అందుకే ఈ తేనా అని అడిగాను ఫలావగిన్లు. ఆ సెటప్ అంతా ఇంక దాంతో తప్ప ఇది కూర నీ దాంట్లో ఫ్రై తప్ప కూర అవ్వదు. ఈ సంక్రాంతి అయితే మాత్రం చాలా బాగా జరుగుతుందండి. సంక్రాంతి అయిపోయింది, భోగి అయిపోయింది, కనుమ అయిపోయింది. ఇది మొక్కనుమ నాడు అనమాట అండి. మొక్కనుమ నాడు ఏంటంటే ఇంకా ఎవరింట్లో వాళ్ళు వండుకొని తినడం, మళ్ళీ జల్దీ హౌసీ ఆడడానికి అందరూ కలిసి ఒక చోట ఉండడం. ఇలా కాకుండా ఇంకా మనం ఎలా ఉన్నాం కదండి, మన 5-6 కుటుంబాలు కలిసి వండుకుని హ్యాపీగా టిఫిన్ దగ్గర నుంచి రాత్రి టిఫిన్ భోజనం ఎవరు ఏం తింటే అది మార్నింగ్ టు నైట్ వరకు అంతా కలిసి చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. ఒక 5-6 కుటుంబాలు కలిసి పొద్దున్న టిఫిన్లోకి ఏంటనుకుంటారో గారెలు, చిల్లిగారెలు, చికెన్ కూర అదనమాట. ఈరోజు అయితే మాత్రం ఇది వ్యవహారం. మరి చికెన్లో ఉప్పు కారం ఎలా ఉందో సరిపోయిందో లేదో చూడాలంటే మరి ఇంకెవరున్నారో మనమే కదా. అందుకనే ఉడికి ముక్కలు 2 గిన్నెలు వేయించుకుని చూస్తున్నాను అనమాట. ఊదుకుని తినలేదనుకోండి 4 కాలిపోద్ది. ఈ లోపు రుచి చూసి 4-5 ముక్కలు రుచి చూసి లోపు గారెలు రెడీ అయిపోయాయి, గారెల్లో కూర రెడీ అయిపోయింది. దాంతో ఇలా గరిటె లేదా, గరిటె ఉండాల, దాంతో ఇలా బుజ్జి. ఏది అది కారిపోద్ది గ్రేవీ. చాలు దా నాని దా. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీలాగా రాత్రి 10 గంటలకు మొదలెట్టి 1 గంట 2 మాకు ఎంతవరకు ఓపికలు ఉంటే అంతవరకు హౌసీ ఆడాడు. మళ్ళీ పొద్దున్నే మా అత్తయ్య టిఫిన్ అయింది అలా పిల్లలారా లేకండి లేకండి అని 10 సార్లు అంటే కానీ లేకపోవడం అనమాట. చికెన్ లేకుండానే చికెన్ కూర గారెలోకి అలా గ్రేవీ డార్క్గా వచ్చే వరకు ఏగింది అనుకోండి, కూర అదిరిపోద్దని పట్టండి. గారెలో చికెన్ కూర తినేసి ఒక రౌండ్ హౌస్ ఆడేసిన తర్వాత ఇంకేంటి భోజనం టైం వచ్చింది. రండి రండి రండి. నలుగురు కూర్చుంటే తర్వాత తినచ్చు. ఫ్రై మొక్కలు ఇచ్చారు ఫస్ట్ నుంచి మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుందండి. ముందు సంవత్సరం కూడా సేమ్ ఇదే ప్లేస్ ఇలాగే, కాకపోతే అప్పుడు ఏంటంటే నా అందరు బామ్మతులతోటి కలిసి కూర్చుంది. నేను ఇక్కడ ఒక బామ్మద్దే ఉన్నాడు అనమాట అండి. సో లాస్ట్ టైం అయితే మా బామ్మద్దులు అందరితోటి కలిసి కూర్చుంది నేను. ఇప్పుడైతే ఒక 5-6 ఫ్యామిలీల మధ్యలో కూర్చుంది అంటున్నాను అనమాట. సరదాగా ఎట్టకరాలు ఆడుకుంటా బామ్మద్దులతోటి. మా అమ్మ అయితే మంచి జోష్ పెరిగింది రండి ఇవాళైతే. చూడాలి రే, మళ్ళీ ఇలా చూడమన్నా తినవట్లేదు అనుకుంటారు. మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కూర్చున్న దగ్గర మళ్ళీ లేకుండా కంచాలు తీసేయండి, మొత్తం క్లీన్ చేయండి చెప్పేసి మళ్ళీ సిట్టింగ్ అయితే వేసేయండి. మళ్ళీ హౌజీ అయితే స్టార్ట్ చేసాం. పండగలు అయితే మాత్రం హౌజీ అయితే చాలా గట్టిగా ఆడేవండి. తెగొండి పెడేస్తున్నా ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? వేసే బామ్మ తీసేయి. ఇప్పుడు వెళ్ళేటప్పటికి 8:30 అవుతుంది. ఎక్కడ కట్టే వచ్చారు 9. లైన్ గా లెక్కట్రా, లైన్ గా లెక్కట్టు. డాడీ బట్టలు ముసలు ఇక్కడ కూడా టైర్లు వచ్చేస్తున్నాయి.
గడిచిన 4-5 నెలల నుంచి బోల్డని అనుకుంటున్నాం, ఒకటి కూడా చేయలేకపోతున్నాం అండి. అందులోది వెయిట్ లాస్ జర్నీ ఒకటి అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం, పరిస్థితులు అనుకూలించట్లేదు. మేము సైజులు పెంచేస్తున్నాం, కార్ సైజు మాత్రం ఇస్తలేదు. సంక్రాంతి అయిపోయినాయి, పండుగలు అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడైతే ఆర్చ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా పండుగలన్నీ కూడా ఇంట్లో ఉండే జరుపుకున్నాం కదా, ఈ రోజు అయితే బయటకి అయితే వెళ్దాం ఫిక్స్ అయ్యాం. అది ఎక్కడికి ఏంటంటే ఇప్పటికీ మాకు క్లారిటీ లేదు. ఈ కాల్ ఒకటి పెట్టేసుకో, ఒక కాల్ దీంట్లో ఏ పక్క పెట్టేసి వద్దాం, ఓకేనా? ఈసారి నీ సిట్టింగ్ ఏరియా కరెక్ట్గా సెట్ చేసుకో. 5 సీటర్ కార్ని కాస్త 6 సీటర్గా కన్వర్ట్ చేసుకుని ప్రయాణం అయితే మొదలు పెట్టామండి. ఎక్కడికి వెళ్దాం ఏంటి అని ముందుగా అయితే ఏమీ అనుకోలేదు. అంతకు ముందు రోజు 4-5 అనుకున్నాం. ఆ 4-5 కూడా మన రాజానగరం దగ్గరలోనే అనమాట అండి, మన రాజమండ్రి దగ్గరలో అనమాట. ఆ 4-5 ఆటల్లో ఎన్ని ఆటలకి వెళ్తాం ఏంటో తెలియదు. ఏదేమైనా ముందు ఎక్కడికి వెళ్తాం అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. బయలుదేరేటప్పటికే భోజనం టైం అయితే అయిపోయింది. ఇంకా రాజమండ్రి మన ఉభయ గోదావరి జిల్లాల్లో తిండికి లోటు ఉంటుందండి. అంటే మన రుచులు మనకి సక్రమంగా జరుగుతాయి అనమాట. అందులోని మా వదిన గారు రాజమండ్రిలో ఒక హోటల్ అయితే పరిచయం చేశారనమాట. అదే ఈ హోటల్. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా మడతెట్టి కడుపులో దోసేయాలి ఇవాళ ఈ విజయామృత హోటల్లో. ఇద్దరు దిగండి అమ్మా. ఎక్కడికి తినడానికి వెళ్తున్నారా? బాగా తినడానికి. నువ్వు వెళ్ళావమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు తినడానికేనా? కాదా, డాన్స్ చేయడానికి అంట. ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందని మా అమ్మ అనుకుంది. కాకపోతే ఇక్కడ తీసుకొచ్చేసరికి ఆల్రెడీ అమ్మ నేను ఒకసారి వచ్చేవాళ్ళని అడిగి, ఇక్కడికి వచ్చేసరికి భోజనానికి వచ్చామా కాకినాడ నుంచి రాజమండ్రి ఎంత దూరం అని మా అమ్మ అనుకుంటుంది అనమాట. ఒకరోజు రాజమండ్రి ఖరీదుకి వచ్చినప్పుడు రాజమండ్రిలో ఎక్కడ ఫుడ్ బాగుంటుందో వెజిటేరియన్ అని చెప్పేసి మా వదిన గారిని అడిగితే ఈ విజయామృత హోటల్ అయితే సజెస్ట్ చేశారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తిని డేస్లో వచ్చినా సరే ఇక్కడికి వచ్చి వెజ్ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటున్నాయి ఇక్కడ వంటలు అయితేనే. వణికితే 100 పైన. యాక్చువల్గా ఇవాళ ఆదివారం, అందులోని నాకు మొక్కలేదే ముద్ద దిగదు. అలాంటిది ఆ మొక్కను కూడా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి వెజ్ మీల్స్ తింటున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి ఇక్కడ రుచులు ఎలా ఉన్నాయో. మొదటిగా ఆ పుల్కా, ఆ పన్నీర్ కర్రీ, అబ్బాబ్బాబ్బాబ్బా ఇంక ఇంత అని చెప్పలేమండి, చెప్పడానికి ఏమి సరిపోదమ్మా అంత రుచి. పక్కన ఉన్న పలావ్ శాంపిల్కి వేసినా సరే నిండా పెట్టినా సరే ఒక మీద కూడా వదలకుండా తినేసేలా ఉంటుంది అనమాట. చెప్పండి. కల్పన అనేది కంచంలో ఐటమ్స్ కానీ అన్నం కానీ ఎవరో ఎక్కువ వదిలితే అలా బిల్లు కట్టాలని అయితే ఒక ప్రొసీజర్ అయితే పెట్టుకున్నాం అనమాట. చికెన్ చేస్తారు ఇక్కడ ఫ్రైజ్ ఇవ్వాలంటే. ఇదిగో నీ అమ్మాయిదే అన్ని వదిలేసి నాకు కానీ మా మామయ్య గారికి కానీ అన్నం వదలడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఎక్కడికి వెళ్ళి మేము నీట్గానే శుభ్రంగానే తింటామండి. కాకపోతే హారికేమో ఏదో తినేద్దామని నేర్చుకుంటుంది, తర్వాత సగం కూడా తినలేదు. ఆ మిగిలిన సగం కూడా నేనే తింటానండి. ఇక్కడ మంచి కామెడీ జరిగిందండి. ఇవాళ నా ముడ్డి కాబట్టి మా అమ్మాయి ఇందాక వస్తా కొన్ని నీళ్ళు పట్టింది, అయ్యా పని చేసేప్పుడు. ఈసారి ఈ హోటల్లో అయితే మాత్రం విచిత్రమైన సందర్భం జరిగిందండి. కడుపు నవ్వుకోలేక చచ్చారనమాట. ఏం లేదండి, భోజనం అయిపోయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళాను, అందులో వాటర్ రావట్లేదండి. అలాగే మోటార్ పని చేయట్లేదు అన్నారు.
ఇంకా తర్వాత జరిగేలాంటి కామెడీ సందర్భాల్లో భోజనం చేసాం కదా, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటే చిరాగ్గా ఉంటుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ మనమేమో తిండికి మంచి ఇంపార్టెన్స్ ఇస్తామండి. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫుడ్ దొరక్క ఎంత ఇబ్బంది పడిపోతామో. కారులో రాములో పాట పెట్టుకుంటా మన బ్రిడ్జ్ అయితే ఎక్కేసామండి. అదండి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అనమాట అండి. ఈ రోడ్లో ఇది వరకు విజయవాడ వెళ్ళేటప్పుడు వెళ్ళేవాళ్ళం. అయితే ఇంకా హైవే వేసిన తర్వాత ఇంకా చల్లగా అలా వెళ్ళిపోతున్నాం. చల్లగా ఏం లేదండి, గోతులుగానే ఉంది ఆ రోడ్డు కూడా. అయితే ఈ బ్రిడ్జ్ మీద జర్నీ చేసి చాలా సంవత్సరాలు అయితే అయిందండి. ఇటువైపు ఏమో కొత్త బ్రిడ్జి, మన కింద ఏమో పాత బ్రిడ్జి. అలా బ్రిడ్జి దాటుతుండగా దాటిన వెంటనే ఇక్కడ పూలు అమ్ముతారండి, భలే సాగుగా ఉంటాయండి. కాకపోతే బేరం ఆడాలండి, బేరం ఆడితేనే కానీ మనకి సౌక ప్రైజ్కి దొరకదు. అలా సరదాగా నవ్వుకుంటూ కుళ్ళు జోకులు వేసుకుంటూ మొత్తం మీద అయితే గౌరీపట్నం అయితే వచ్చామండి. ఒకప్పుడు విజయవాడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇదే రోడ్ని వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం. అప్పుడు అనుకునేవాళ్ళం అనమాట, ఎప్పుడన్నా ఈ గుడికి వెళ్ళాలి చూడాలి ఇలా పైన ఎలా ఉంటుంది ఏటా అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ తర్వాత హైవే పడ్డ తర్వాత అలా వెళ్ళిపోతాం జమ్ అని. నేనైతే కొన్ని సంవత్సరాల క్రితం అయితే వచ్చాను. నేను వచ్చి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుద్ది. మా ఫ్రెండ్స్తో అలా వచ్చాను అనమాట. మళ్ళీ అప్పుడు తర్వాత ఇప్పుడు అయితే వస్తున్నాను. చూద్దాం ఎంత అప్పటికిప్పటికి ఎంత చేంజ్ అయితే వచ్చిందో. ఇప్పుడు ఇక్కడికి హారిక కానీ అమ్మ కానీ మా అత్తయ్య మావయ్య కానీ మా బామ్మది కానీ ఎవరు ఎప్పుడు రాలేదనమాట అండి. నేనైతే ఆల్రెడీ వచ్చాను ఇక్కడికి ఒక 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ గౌరీపట్నం ఈ గుడి అయితే మీకైతే చూపిస్తాను. పైనుంచి చూస్తే మాత్రం లొకేషన్ ఒక రేంజ్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. అది కూడా సాయంత్రం సమయంలో వెళ్తే సూర్యుడు, ఆ లొకేషను, పక్కన క్వారీల నుంచి వచ్చే ఆ డస్ట్ ఏదో పొగమంచులా కనబడుతుంది అనమాట. చాలా బాగుంటుంది. చాలామంది మోకాళ్ళతో మెట్లు ఎక్కి పైకైతే వస్తున్నారు. ఇక్కడ మనకు ఒక కొత్త ప్రపంచం అయితే కనిపిస్తుంది అనమాట. అదేంటి అంటే హిందూ దేవాలయాలు అలాగే చర్చిలు కలిస్తే ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ కనిపిస్తుంది. మా అత్తగారు నాకు ఇష్టం కొన్నారు.
కొబ్బరికాయలు కొడుతున్నారు, అలాగే అరటిపళ్ళు పెడుతున్నారు, అలాగే క్యాండిల్స్తో పాటు ఇక్కడ అగరబత్తీలు కూడా వెలిగిస్తున్నారు. హాయ్ అండి, అందరం మేము గౌరీపట్నం వచ్చాము. వీడియో పెట్టాం కూడా. నాని చేటుకు దిగిపోతాను. పైనుంచి ఎలా ఉందో ఇప్పటివరకు మీకు చూపించాను కదండి. ఇంకా ఇక్కడ కిందన పెద్ద చర్చ్ ఉంది, అదైతే పైనుంచి చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉందన్నమాట అండి. మేము ఇదివరకు వచ్చినప్పుడు అయితే అది లేదు, అది కట్టుబడిలో ఉన్నట్టుంది. సో ఇంకా ఇక్కడ చూపించాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి మేము మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా 4-5 ప్లేసెస్ అనుకుంటున్నాం. ఎన్ని ప్లేసెస్కి వెళ్తామో మాకే తెలియదు అని చెప్పేసి ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళామన్నమాట. ఇప్పటికే 15 నిమిషాలు అయిపోయింది కదండి వీడియో. ఇప్పటికే చాలా టైం అయిపోయి ఉంటుంది. ఇంట్లో పనులు ఉంటాయి, పనులు మనకు వీడియోలు చూడాలన్నా సరే కష్టమే కదా. ఫ్రీ టైం చూడండి, కంగారు లేదు. మళ్ళీ వీడియో రేపు పొద్దున పెడతానులేండి. ఇవాళ ఆదివారం కదా, పక్కా ముక్కలతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ మాకు ఆదివారం, కాకపోతే మరి మేము ముక్కలు తినలేదు ఇవాళ, సాక్రిఫైస్ చేసాం. ఇక్కడ మా రాజేశ్వరి గారు అయితే మేడ మీద అంతస్తులు కట్టేస్తున్నారు అనమాట. రాయి మీద రాయి వేరు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫోటో షూట్ అయితే జరుగుతుంది చూడండి. ఇంకా చాలా స్టిల్స్ ఉన్నాయండి, అవన్నీ ఇంక ఈ వీడియోలో చూసేస్తే ఉంది. నెక్స్ట్ వీడియోలో ఇంతకు మించి ఉంటుంది, చూద్దాం రేపు పొద్దున్న 10 గంటలకి.